అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తర్వాత భారత విమానయాన శాఖ అప్రమత్తమైంది. పౌర విమాన రాకపోకలకు అంతరాయం కలిగించేలా ఉన్న చెట్లు, నిర్మాణాల తొలగింపునకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా భారతీయ వాయుయాన్ అధినియం 2024లో కీలక సవరణలు చేపట్టింది. ఈ చట్టంలోని సెక్షన్ 34 పరిధిలోకి వచ్చే నిర్మాణాలకు నోటీసుల జారీ ప్రక్రియలో పలు సవరణలు చేసింది. అయితే సివిల్ ఏవియేషన్ తీసుకొచ్చిన గెజిట్ను బేగంపేట ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బేగంపేట ఎయిర్పోర్టు యాక్టివ్గా లేదని, కాబట్టి దుండిగల్కి రీలొకేట్ చేయాలని కోరుతున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ప్రమాద సంఘటన తర్వాత విమానయాన శాఖ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. పౌర విమాన రాకపోకలకు అడ్డంగా నిలిచేటువంటి చెట్లని, భవనాలని తొలగింపు చేయాలని ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఒక ప్రత్యేకమైనటువంటి గెజిట్ని విమానయాన సంస్థలకి అందించడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి మరి బేగంపేట్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు కంటోన్మెంట్కి సంబంధించినటువంటి కంటోన్మెంట్ వికాస్ మంచ్ జనరల్ సెక్రటరీ ఉన్నారు, సంఖ్య రవీందర్ గారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. ఎక్కడెక్కడైతే మనకి అంటే ఈ విమాన రాకపోకలకు ఎక్కడెక్కడైతే అంతరాయం జరుగుతుందో, పెద్ద పెద్ద భవనాలు కానీ చెట్లు కానీ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ తొలగించాలని చెప్పేసి ఇటీవల ఒక గెజిట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అది అన్ని విమానాశ్రయ సంస్థలకి వర్తిస్తుంది, అలాగే బేగంపేట్కి కూడా వర్తిస్తుంది. అయితే మీ వరకు వచ్చిందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అహ్మదాబాద్ లాంటి ఘటన దేశంలో మరీ ఎక్కడ జరగవద్దు. అట్లా అని చెప్పేసి ఏదైతే నూతన గెజిట్ ఏదైతే ఏవియేషన్ ప్రవేశపెట్టిందో ఆల్ ఓవర్ ఇండియాలో, ప్రస్తుతానికి మా సికింద్రాబాద్ కంటోన్మెంట్కి ఆనుకొని ఉన్న బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, ఈ ఎయిర్పోర్ట్ ఇన్యాక్టివ్గా ఉన్న ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్లో ఓన్లీ విఐపికి సంబంధించిన ల్యాండింగ్ టేకాఫ్లు, ట్రైనీ పైలట్స్కు ప్లస్ చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్కు సంబంధించిన ఈ ల్యాండింగ్ అనేటిదే నడుస్తున్నది, బిజినెస్ అనేటిదే నడుస్తున్నది. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా ఈ ఎయిర్పోర్ట్స్ మీద ఈ రూల్స్ ఏదైతే ఇంపోజ్ చేయాలనుకుంటుందో సివిల్ ఏవియేషన్, ఈ బేగంపేట్ ఎయిర్పోర్ట్ని మినహాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మేడం, మన తెలంగాణలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి దేశంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ని మనం నిర్మించుకున్నాం ఈ బేగంపేట్ ప్లేస్లో, సదర్న్ పార్ట్కి, హైదరాబాద్ సదర్న్ పార్ట్కి. అంత పెద్ద ఎయిర్పోర్ట్ని మనం నిర్మించుకున్నప్పటికీ ఈ బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఇన్యాక్టివ్గా ఉంది. ఈడ ఈ రూల్స్ ఇంపోజ్ అయితే మాత్రం ఈడ చుట్టుముట్టున్న ప్రజలంతా నష్టపోతారు. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ పోయిందన్న ఉద్దేశంతో కంటోన్మెంట్ బోర్డు కానివ్వండి, జిహెచ్ఎంసీ కానివ్వండి, చాలా సివిల్ సొసైటీకి పర్మిషన్స్ అవి ఇచ్చినాయి. దీంట్లో కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా జరిగిపోయినాయి. కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ని, ఈ ఇన్యాక్టివ్గా ఉన్న ఎయిర్పోర్ట్ని ఈ విఐపి టేకాఫ్కి ల్యాండింగ్కే వీళ్ళు యూజ్ చేయాలనుకుంటే దుందిగల్ ఎయిర్పోర్ట్కు షిఫ్ట్ చేయాలని చెప్పేసి, దీన్ని రీలొకేట్ చేయాలని చెప్పి వికాస్ మంచ్ మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈడున్న ప్రజలు ఇబ్బంది కావద్దు. రేపు పొద్దుగల్లా ఈ ఎయిర్పోర్ట్ని ఇట్లనే ఉంచి ఈడ రూల్స్ ఇంపోజ్ చేస్తా అంటే చుట్టుముట్టున్న ప్రజలందరికీ చాలా నష్టమవుతుంది. ఈ నష్టమే కాకుండా రేపు పొద్దుగల్లా ఏదైనా ఫ్లైట్ ఈ ఏరియాలో అహ్మదాబాద్ లాంటి ఘటన జరిగితే లక్షలల్లో ప్రజలు నష్టపోతారు. కాబట్టి మేము కంటోన్మెంట్ వికాస్ మంచ్ మా కంటోన్మెంట్ ప్రాంతంలో ఏదైతే ఫనల్ జోన్ని మొదలుపెట్టుకొని ఎయిర్పోర్ట్ ఏరోడ్రమ్ సరౌండింగ్ మొత్తానికి ఉన్న కాలనీస్ని, బస్తీస్ని, అన్ని సివిల్ సొసైటీస్ని మేము వాళ్ళకి గెజిట్ మీద కొద్దిగా మోటివేషన్ చేసి అబ్జెక్షన్ సజెషన్స్కి మాకు ఒక 21 days టైం ఇచ్చినండే. ఆ 21 days సద్వినియోగం చేసుకొని భారత ప్రభుత్వానికి, సివిల్ ఏవియేషన్కి మా అభ్యంతరమే కాదు సివిల్ సొసైటీ అభ్యంతరాలు అన్నిటికి కూడా సబ్మిట్ అయ్యే విధంగా మేము పనిచేసినాం మేడం. అయితే ఓవరాల్గా మన బేగంపేట్ ఎయిర్పోర్ట్కి చుట్టుపక్కల ఎంతమంది జీవనం సాగిస్తూ ఉండొచ్చు అంటారు? దాదాపు మేడం మా కంటోన్మెంట్ మొత్తానికి 4.5 లక్షల మంది జనాభా నివసిస్తుంది మేడం. దాంట్లో ప్రధానంగా 2.5 లక్షల జనాభా ఈ ఫనల్ జోన్, ఏరోడ్రమ్ జోన్లో బోయిన్పల్లి, రసూల్పుర, ఈస్ట్ వెస్ట్ మాడపల్లి, మహేంద్ర హిల్స్ ఈ ప్రాంతంలో ఉన్న మ్యాక్సిమం సివిల్ సొసైటీ మేమే ఒక 2.5 లక్షల మంది ఉంటాము. మళ్ళీ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఎయిర్పోర్ట్ బేగంపేట్కి, సనత్ నగర్ అక్కడ ఒక 2 లక్షలకు మీదనే ఉంటారు. ఓవరాల్గా 5-6 లక్షల మంది జనాభాలు ఇబ్బంది పడతారు ఈ రూల్స్ ఇది ఇంపోజ్ అయితే. ఈ ఇన్యాక్టివ్గా ఉన్న ఎయిర్పోర్ట్ని దుందిగల్కు షిఫ్ట్ చేయడమే మేలు. ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుంది, దాంట్లో ట్రావెల్ చేసే ట్రావెలర్లకు న్యాయం జరుగుతుంది.
ఎయిర్లైన్స్కు న్యాయం జరుగుతుంది, అందరికీ న్యాయంగా ఉంటుంది. దీనికి షిఫ్ట్ చేస్తేనే బెటర్. ఈ రూల్స్ మాత్రమే ఇంపోజ్ చేయొద్దని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. సరే, అయితే వన్స్ ఈ గెజెట్ రిలీజ్ అయిన తర్వాత సో ఇది మీకు ఎప్పుడు తెలిసింది దీనికి సంబంధించి? అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానికులకు మీరు దీని గురించి చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? అవేర్నెస్ కల్పించే ప్రయత్నం ఏమైనా చేశారా? జూన్ 18th రోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ గజెట్ని రిలీజ్ చేయడం జరిగింది మేడం. దానికి 21 days సబ్జెక్షన్స్కి మాకు టైం ఇవ్వడం జరిగింది. దాని నెక్స్ట్ డేనే మేము ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్లు ఇవన్నీ రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తుంటాం మా ఆర్గనైజేషన్ వికాస్ మంచి కాబట్టి ఆ విధంగా మాకు తెలిసొచ్చిన ఎంబడే ఏమాత్రం టైం ఇది డిలే చేయకుండా కంటోన్మెంట్లో ఉన్న సివిల్ సొసైటీని మేము మీడియా ద్వారా మేము ప్రజలందరికీ ఉదయ చైతన్యం తీసుకొచ్చినాం మేడం. మేము అనుకుంటున్నాం అందరికీ చేరిందనే అనుకుంటున్నాం. దీనికి మీ మీడియా కూడా బాగా సపోర్ట్ చేసింది మాకు ఈ ఇష్యూని అడ్రస్ చేయని. దీనికి సంబంధించి వ్యతిరేకిస్తూ మీరు ఏమైనా అబ్జెక్షన్ లెటర్స్ ఏమైనా ఇవ్వడం జరిగిందా? పంపించినాం. బేగంపేట ఎయిర్పోర్ట్ని, ఇనాక్టివ్గా ఉన్న ఎయిర్పోర్ట్ని దుందిగల్కు షిఫ్ట్ చేయాలా, ఎందుకు షిఫ్ట్ చేయాలా, ఏం లాభం, మాకేం లాభము, ఎయిర్ ఇండియాకి ఏం లాభము, ప్రజలకు ఎట్లా నష్టం జరుగుతుంది అనేది మా సాయశక్తుల మేము అబ్జెక్షన్ సజెషన్స్ ఫైల్ చేయడం జరిగింది. బేగంపేట ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో ఇనాక్టివ్గా ఉంది కాబట్టి దాన్ని రీలొకేట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి నివాసితులందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేది ఇక్కడున్న కాలనీ బస్తీవాసులు, అదేవిధంగా కంటోన్మెంట్ వికాస్ మంచు తరపున కూడా వీరందరూ కూడా ఇక్కడ ప్రజలందరినీ కూడా మోటివేట్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నారు, ఏదైతే గెజిట్ని రిలీజ్ చేశారో ఆ గెజిట్ని మాత్రం వీళ్ళు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకూడదు అని. ఎందుకంటే ఇక్కడికి పౌర విమానాలు అయితే రావట్లేదు కాబట్టి వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకూడదని దుండిగల్కి దీన్ని రీలొకేట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో ఉపయోగకరమని కూడా చెప్తున్నారు. అయితే ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి పునరాలోచన చేయాలి అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు కోరుతున్నటువంటి మాట. వీడియో గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.